ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతల దగ్గర కానీ మీరు కూడా ఎంతసేపు లోకల్లోనే అప్రోచ్ అవుతూ ఉంటారు. దానికి ర్యాన్సమ్ ఇస్తాను మళ్ళీ అంతా ఇంకా డబ్బు కట్టుకుంటారు, మళ్ళీ మీరు ట్యాంపర్ చేసుకోవాలి. దీంతో ఏమైపోతుందంటే 2 రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. మీ డబ్బు పోగొట్టుకుంటున్నారు, మీ హక్కుగా మీరు కాపాడుకోలేకపోతున్నారు, మీరు ద్వితీయ శ్రేణి పౌరులుగానే చలామణి అయినటువంటి పరిస్థితి, మీరే డబ్బించి నెట్టివేయబడుతున్నారు. మీరు ఎదుగుదలకు మీరు ఆలోచన చేయకుండా కుచించుకుపోతున్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. దయచేసి విశాలమైనటువంటి హృదయంతో అర్థం చేసుకోండి. అవకాశం కూడా ఎప్పుడు కూడా పై స్థాయిలో మాట్లాడాలనే డెలిగేషన్ తయారు కావాలి. ఎప్పుడైతే ప్రభుత్వానికి ఏముంది, దే వాంటెడ్ టు లిసన్ టు ద వాయిస్ ఆఫ్ ద పీపుల్, ప్రజల గొంతుకు వినాలనుకుంటారు. అందులో మెజారిటీ ప్రజల గొంతుకు వినాలా, వాళ్ళ సమస్యలు వినాలా, పరిష్కారం అనేది ఎంతవరకు ఉంటాయో వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఎందాకే ఎలక్షన్ అనేది ఓట్లకి ఏమీ, కాబట్టి ప్రభుత్వాలు ఎప్పుడు ప్రజల్ని సంతోషంగా పెట్టడం ఒకటైతే ఎలక్షన్లో దాన్ని డీల్ చేయాలనే ఆలోచనతోనే పనిచేస్తాయి. కాబట్టి మీరు ఆ ధోరణిగా ఆలోచన చేయడంలో విఫలం అవుతూ ఉంటారని చెప్పేసి కూడా ఈ ధర్మవరం ప్రజలకు మీరు విజ్ఞప్తి చేస్తాను. ఇందాక చెప్తా ఉన్నారు ఇక్కడ అన్ని కులాలు వచ్చాయి, ఇక్కడే కాదు, అన్ని కులాలు మగ్గాలు వేసేది ఇక్కడే కాదు, నల్లదేవులో నేస్తున్నారు, మదనపల్లి నీరుగుడిపల్లిలో నేస్తున్నారు, అన్ని చోట్ల నేస్తున్నారు. దాంట్లో మీకే పోటీలు ఉంటే కొన్ని చోట్ల మీరే ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. కొన్ని చోట్ల వాళ్ళు కూడా అడ్వాన్సులు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. మీరే వాళ్ళని తొందరగా తెచ్చుకోవాలనుకుంటారు, కొంతమంది రిజైన్ కాపీ కొట్టాలనుకుంటారు. ఇవన్నీ ఎప్పటికప్పుడు కొంతమంది సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే మీ ఏదైతే ఆర్గనైజేషన్ ఉంటుందో బెటర్గా థింక్ చేసి బెటర్గా డీల్ చేయగలిగితే సమస్యలు పరిష్కారం అయితే కానీ కేవలం ఒక నాయకత్వంలో లేదు ఒక గొంతుతోనో సమస్యలు పరిష్కారం కాదనేది మీరు ఆలోచన చేసుకోవాలా. అందుకే చెప్తున్నా, బ్రెయిన్ స్టార్మింగ్ అనేది, మేధో మదనం అనేది జరగదా. మీరు ఈ భిన్నమైనటువంటి భాగాలు ఏదైతే ప్రొక్యూర్మెంట్ ఆఫ్ రా మెటీరియల్, డీలింగ్ విత్ ద డైలీ లేబర్, ఎవరైతే ఆ కార్మికుడు వస్తాడో అతనితో మాట్లాడేదానికి కానీ, అతను ఆ వ్యవహారాలు వచ్చే సమస్యలు అడ్రస్ చేయడానికి కానీ, అదే రకంగా మార్కెటింగ్లో టఫెస్ట్ జాబ్ ఇస్ మార్కెటింగ్. మళ్ళీ మీరు మోసపోకుండా ఉండడానికి, మళ్ళీ మీ మీద దాడులు జరిగి మీరు షాపుల బయట కూర్చోకుండా ఉండడానికి ఏ రకమైనటువంటి పరిస్థితులు కల్పిస్తే మంచి జరుగుతుందో 1-2 సార్లు మీరు మేధోమదనం చేస్తే మీకు అవుట్పుట్స్ వస్తాయి. సో దట్ మన ప్రభుత్వం దగ్గర పోయేది, ప్రభుత్వాధినేతలు ఎప్పుడు కూడా పదే పోయేసి మనం గ్రీవెన్సెస్ చెప్తాం, మనల్ని వీక్గా చూస్తారు. ఇలా గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు కూడా పొలిటికల్ పార్టీగా చెప్తారు. ఒక నాయకుడు పోయేసి పదే మా పార్టీ అధినేత దగ్గర ఇంకొక నాయకుడి గురించి ఫిర్యాదు చెప్తా అంటే నా లీడర్షిప్ని సస్పెక్ట్ చేస్తారు. అంటే మీకు చేత కాలేదు అయ్యి వాడు పదే అన్నీ చెప్తారు. చేతగానితనానికి ఒక నిదర్శనం. అట్లని చెప్పేసి మనం చెప్పకుండా ఉండడం తప్పు కాదు, కానీ చెప్పేటప్పుడు కాంక్రీట్గా చెప్పి దానికి పరిష్కారం కూడా మనమే చెప్పగలిగితే ప్రాక్టికల్గా ఉండేటట్టు అది కూడా మనమే ఆలోచన చేసుకుంటే ఇమీడియట్గా కన్వర్ట్ అవుతాయి. మీరు చూడండి సార్, నాకు ఈ సమస్య అంటే వాళ్ళు చూస్తారు. ఏ ప్రభుత్వం ఉంటాయి, మా ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం, మా ప్రభుత్వం కొద్దిగా బెటర్ చూడగలుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి విజ్ఞత ఉన్నటువంటి వ్యక్తి, తెలివైనటువంటి వ్యక్తి కాబట్టి తొందరగా పరిష్కారం ఆలోచన చేయనుకుంటుంది. కానీ యూజువల్లీ పొలిటీషియన్స్ దే ఆర్ మోర్ పొసెస్డ్ విత్ ద పవర్. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దానికి ఎక్కువ ఆలోచన చేస్తుంటారు. మనం ఒక సమస్యని తీసుకునేటప్పుడు ప్రభుత్వం దృష్టికి పరిష్కారంతో కూడా మనం ప్రిపేర్ అయిపోతాం. ఏదైతే బెటర్ ఉంటుంది మనకి, బెటర్ స్టార్ట్ చేస్తాం ప్లాన్ ఏ ప్లాన్ బి. అది కూడా మనలో మన సమస్యలు మనం పరిష్కారం చేసుకోవాలంటే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయం వాళ్ళ మీద వదిలేసి పరిష్కారం వాళ్ళ మీద వదిలేసినప్పుడు ఆ రెండు జరగవు. కనీసం పరిష్కారాలు లేదని మనమే తీసుకొని నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి అమలు చేయమని చెప్పేసి ఒత్తిడి తెస్తే 1-2 సార్లు ఒత్తిడి తెస్తే గౌరవంగా జరుగుతుంది, భయపడతారు ఎవరైనా. అట్లా కాకుండా మనకు తెలియనితనాన్ని వాళ్ళకి చెప్పేసి మన డొల్లతనాన్ని బయటపెట్టుకొని నాకు పరిష్కారం లేదు, నా సమస్యను సాల్వ్ చేయడం ప్రాక్టికల్గా ఆలోచన చేయండి. నేను చెప్పేది వాస్తవం కాదు, మీరు కూడా ఆలోచన చేసుకోండి. ఎక్స్పీరియన్స్ ఉంటారు, సీనియర్ సిటిజన్స్ కూడా ఎవరు వెళ్ళి తప్పులుగా ఉంటారు. సమస్యలన్నింటినీ ఐడెంటిఫై చేసుకోవచ్చు. మేజర్ ఇష్యూస్ కొన్ని మా లెవెల్లోనే అయిపోతా ఉంటాయి, దాన్ని మనం కూర్చొని మాట్లాడుకుంటే జరిగిపోతాయి.
ప్రభుత్వ సహాయ సహకారాలు కానీ సమాజ సహాయ సహకారాలు కానీ ఏ ప్రాంతం ఏ ఏరియాలో మనకు అవసరమో దాన్ని షార్టేజ్ చేసుకొని దాన్ని ఏం చేస్తే మనకు పరిష్కారం అనేది కూడా 1-2 సార్లు మీరు డిస్కస్ చేసి ఒక అవుట్కమ్స్ వస్తే 100% నా వంతుగా నేను మీకు చెప్పడం ఏమంటే మీ డెలిగేషన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టేసి మీ అంతకుముందు నేను కూడా మీతో కూర్చుంటాను. ఇంకా నా చేతనైన వరకు నేను చెప్పగలిగేటప్పుడు కూడా చెప్తాను. చెప్పైనా సమస్యల పరిష్కారానికి పనిచేస్తామని చెప్పేసి కూడా తెలవుతాను. ఎందుకంటే సమస్యలు అనేవి లేకుండా చేసుకోవాలనే ఆలోచనతోనే మీకు ఉండేది. ఎవరు కనిపిన ప్రసాద్ వచ్చినాడు, మా వాడు వచ్చినాడు, ఇక రోజు ఒకసారి ఉంటుంది అంతే. ఎప్పుడు అదే ఉంటే చాలా మంది వస్తుంటారు, పోతుంటారు. ఇదంతా డైల్యూట్ అయిపోతుంది. ఎందుకంటే కమింగ్ హియర్ అండ్ మై ప్రెజెన్స్ ఇస్ హియర్, నేను ఇక్కడికి వస్తానని, నేను ఇక్కడ మాట్లాడుతాను అంటే ఈ షుడ్ మేక్ సమ్ ఇంటచ్. ఎక్కడ అవుతుంది దాని ప్రభావం వల్ల ఫలితాలు ఏదో వచ్చిపోయేదానికైతే కొన్ని రోజులు బరువు అవుతాం. పండుగ కూడా పాపం ఉండేది. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని నేను చెప్పినటువంటి మాటలు కూడా ఇంకా మీకు మెరుగ్గా ఆలోచన చేసుకోవాలి. ఈ పరిశ్రమలో ఉన్నటువంటి ఆధారపడినటువంటి మా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఇబ్బందులు తక్కువ ఇబ్బందులు అనేది వ్యాపారం అనేది వృత్తి అనేది ఎప్పుడు అనేక సవాళ్ళు ఇస్తుంటానే ఉంటుంది. సమాజం కావచ్చు, వృత్తి కావచ్చు, పరిశ్రమ కావచ్చు. వాటిని అధిగమించడానికి మనకు మనోస్థైర్యం ఎప్పుడు వస్తుందంటే ఇఫ్ యూ థింక్ బెటర్, ఇఫ్ యూ డీల్ బెటర్. మనం బెటర్గా ఆలోచన చేయగలిగితే, బెటర్గా డీల్ చేయగలిగితే ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఇందాక ఎవరైనా చెప్పిన పెద్ద పెద్ద సమస్య నేను చూస్తాను, నేను డీల్ చేసుకుంటాను, అందుకని ఈజీగా పడతాయి. నేను ఆ రోజు చెప్పిన తెందుల్కర్ పోయి సెంచరీ కొట్టినప్పుడు చాలా ఇంతే కదా, తెందుల్కర్ కావాలన్నప్పుడు కొట్టింటాడు, ఇంకొన్ని బ్యాట్ ఇచ్చి బ్యాట్లు కట్టేసి పంపిస్తాడు, భయపడే బాల్ పంపించుకొని వస్తాడు. కాబట్టి మీరు ఎక్స్పెక్టేషన్ మీరు సాధించారు. మీరు కూర్చుంటే మీ దగ్గర లేదేం లేదు. ఈ సమస్యలు కానీ, సమస్యలకు మూలాలు కానీ, సమస్యకి పరిష్కారం కానీ నాకంటే బెటర్గా మీరు థింక్ చేయగలుగుతారు. అవసరమైతే 1-2 సార్లు అయినా నేను కూడా మీరు కూర్చోడానికి ఉంటాను. ఓ డెలిగేషన్ తీసుకుపోయి కాంక్రీట్గా ఇప్పుడు ఒక ఇష్యూని మనం అడ్రస్ చేస్తున్నామంటే రేపు పొద్దున ఆ అడ్రస్ చేసిన విధానంలో భవిష్యత్తులో మనకు మన పిల్లలకు కానీ ఈ వ్యవస్థకు కానీ ఆ సమస్య పునరావృతం కాకుండా హ్యాండిల్ చేద్దామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈవెన్ కోఆపరేటివ్ సిస్టంలో కూడా ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు కన్సల్టెంట్ పెట్టుకుంటుంది. ఇంత పెద్ద అసోసియేషన్ నా డబ్బులు పెట్టి వస్తాయి కన్సల్టెంట్. ఇది అందరి ఇంట్రెస్ట్ కోసమే, ఏ ఒక్కరి ఇంట్రెస్ట్ కోసం ఉండదు, ఈ వ్యవస్థ కోసం. ఓ లీగల్ డిపార్ట్మెంట్ పెట్టుకోండి, ఓ చార్టర్డ్ అకౌంటెంట్ పెట్టుకోండి, ప్రొఫెషనల్ అప్రోచ్ పెట్టుకోండి. మారినటువంటి పరిస్థితుల్లో దుకాణం మకాన్ కాకుండా ఆర్గనైజ్ సెక్టర్లోకి వ్యాపారం చేయమని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి మీ అందరినీ ఉదయం నుంచి ఇబ్బంది పెట్టి వేచి దానికని మరొకసారి